హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్జు ఫ్రెష్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరైతే బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకైతే చాలా ఉపయోగపడుద్ది. సో ప్లీజ్ మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నేను. ఇదైతే అత్తయ్య వాళ్ళ ఇంట్లో మూడో రోజు ఫ్రెండ్స్. సెకండ్ డే అయితే సెకండ్ డే సాయంత్రం అయితే అత్తయ్య సూరత్ వెళ్ళారు. నేనైతే లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా. సో ఇది థర్డ్ డే అయితే మార్నింగ్ ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నట్టు. వదిన అయితే ఇంకా మా కోసం అయితే దోశలు ప్రిపేర్ చేసింది అన్నట్టు. అంటే సెకండ్ డే ఈవినింగే అత్తయ్య వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇంకా దోశ పిండి అంతా రెడీ చేసి పెట్టుకుంది మాకు మార్నింగ్ చేయడానికి. ఇంకా మామయ్య అయితే డ్యూటీకి వెళ్ళారు. మామయ్యకి అయితే వేసి ఇచ్చింది వదిన. ఆల్రెడీ నేను లేవ ముందుకే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టింది అన్నట్టు. దోశలు మాత్రం ఇంకా నేను లేసాక బ్రష్ చేసుకొని ఇంకా వేడివేడిగానే చేద్దాం అన్నట్టుగా ఉండిపోయింది. కానీ ఇంకా విహాన్ లేసాడు తినే టైంకి, మేము తిందామనే టైంకి దోశలు విహాన్ అయితే లేసాడు. సో ఇంకా ఆయన చూసుకొని ఆయన పడుకున్న తర్వాత ఇంకా తిన్నామన్నట్టు. అప్పటికి లేట్ అయింది టిఫిన్ చేసేసరికి. అంటే వదిన కూడా పాపం నా కోసం ఆగింది. అంటే నేను లేచేసరికి కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా బాబు నైట్ మొత్తం సరిగా నిద్రపోరు కదా. ఇంకా నాకు నిద్ర లేక నేను మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే లేస్తాను అన్నట్టు. ఇంకా వదిన కూడా నా కోసం అలానే ఉండిపోయింది తినకుండా. బాగా అయితే కొంచెం అత్తయ్య వాళ్ళ ఇంట్లో తీసింది, కొంచెమేమో అమ్మ వాళ్ళ ఇంట్లో తీసింది ఫ్రెండ్స్. అంటే నేను థర్డ్ డే రోజే అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి అంటే ఈవినింగ్ థర్డ్ డే రోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. అంటే ఉండాలనుకున్నాను ఒక 2 days, ఎందుకంటే వదిన ఉంది కానీ విహాన్ బాగా ఉయ్యాలకు అలవాటయ్యి సరిగా నిద్రపోవట్లేదు ఫ్రెండ్స్. అంటే ఇక 15 minutesకి అలా లేస్తూ ఉన్నాడు. దానివల్ల నేను రోజు మొత్తం కూర్చోవడం అయ్యి నాకైతే బ్యాక్ పెయిన్ వస్తుంది బాగా. ఇంకా వదిన ఒక్కటే మమ్మల్ని చూసుకోవాలి, మాకు వంట చేయాలి, ఆమె ఒక్కటే అయింది కదా. ఇంకా ఆమెకు కూడా ఇబ్బంది అవుతూ ఉన్నది. సో పాపం ఇంకా ఎందుకులే అని నేనైతే వచ్చేసాను. వదిన అయితే పాపం బ్రతిలాడింది ఉండమని చాలాసార్లే. కానీ ఇంకా మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ వస్తా అని చెప్పి వచ్చేసాను. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటట్టుంటే ఖచ్చితంగా ఉయ్యాలైతే తీసుకెళ్ళాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది విహాన్తో. అంటే విహాన్ కొంచెం ఉయ్యాలలో అయితే కొంచెం ఎక్కువసేపు పడుకుంటాడు అన్నట్టు. దానివల్ల ఇబ్బంది అయింది. నేను ఉయ్యాలైతే తీసుకోకపోవడం వల్ల ఇబ్బంది అయింది అన్నట్టు. ఇంకా వదినైతే ఫీల్ అయింది, కొంచెం ఉంటే బాగుండు. ఇంకా నా ప్రెగ్నెన్సీలో అయితే నా ఫేస్ ఎందుకో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బ్లాక్ అయిపోయింది. అంటే డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్తో మొత్తం బ్లాక్ అయిపోయింది అన్నట్టు. నేను ప్రెగ్నెన్సీలో ఒక 2 videos ఏమో చేశాను. అందులో మీరు గమనిస్తే నా ఫేసు మీకు కనిపిస్తుంది ఎలా ఉంది అనేది. ఎందుకో ప్రతి ప్రెగ్నెన్సీలో అంటే నా ప్రిన్సీ అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కూడా అంతే ఫ్రెండ్స్. నా ఫేస్ అయితే బ్లాక్ అయిపోయింది అప్పుడు కూడా, ఇంతే డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్తో. అండ్ సేమ్ ఇప్పుడు కూడా విహాన్ అప్పుడు కూడా అంతే అయింది. అంటే మరి కొంతమంది ప్రెగ్నెన్సీలో మంచిగా అవుతారంటారు, కొంతమంది ఏమో మరి ఇలా అవుతారంటారు. అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్లనో మరి నాకు అంటే మనం మెడిసిన్ అయితే యూజ్ చేస్తాం కదా ప్రెగ్నెన్సీ టైంలో, దాని వల్లనో తెలియదు. కానీ నాకైతే 2 ప్రెగ్నెన్సీలలో అంతే అయింది ఫ్రెండ్స్. మళ్ళీ ప్రిన్సీ అప్పుడేమో
డెలివరీ అయిపోయిన తర్వాత దానంతట అది కొంచెం 3 మంత్స్‌లోనే కొంచెం అంటే ఇంతకుముందు నేను నార్మల్‌గా నేను ఇంతకుముందు ఎలా ఉండేదాన్నో అలా అయిపోయాను. ఇంకా విహానప్పుడైతే ప్రెజెంట్ ఇప్పుడైతే మాత్రం ఇంకా టైం పడతా ఉంది పోవడానికి. ఎందుకంటే విహానప్పుడు ప్రిన్సీ దానికంటే విహానప్పుడు చాలా ఇప్పుడు నా ఫేస్ ఇంకా బ్లాక్ అయిపోయింది బాగా. అంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చింది ఏదైనా కూడా తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత పోతుంది. అంటే బ్లాక్‌గా ఉంటాంగా అప్పుడు ఆ టైంలో బ్లాక్‌గా అయితే ఖచ్చితంగా డెలివరీ అయ్యాక మనం నార్మల్ అయిపోతాం. అంటే ఇంతకుముందు మనం ఎలా ఉన్నామో ఆ కలర్ అయితే వచ్చేస్తాము. కానీ ఇంకా నాకు ఇప్పుడు టైం పడుతుంది అన్నట్టు. అంటే ఒక్కొక్కసారి నా ఫేస్ చూసుకొని అంటే నా ఫేస్ నేను చూసుకొని నాకు అంటే మంచిగా అనిపించట్లే, అంత బ్లాక్ ఉంది. అంటే కొంచెం గలీజ్ అనిపిస్తుంది. సో కొన్ని అయితే రెమెడీస్ అయితే ట్రై చేద్దాం అన్నట్టుగా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ అదేంటంటే పపాయ జ్యూస్ ఉంటుంది కదా, పపాయ జ్యూస్ కొంచెమేమో అది శనగపిండి కొంచెం పసుపు ఆ 3 మిక్స్ చేసి మంచిగా అప్లై చేసుకోవాలి ఫేస్ మీద. అంటే పపాయ కొంచెం పిగ్మెంటేషన్ తగ్గించే గుణాలు ఉన్నాయంట పపాయాకి. అంటే నాకు తెలీదు, నేను యూట్యూబ్లో చూశాను. అయితే ఇది నేను 3rd టైం అప్లై చేయటం, ఈ రెమెడీ యూజ్ చేయటం అయితే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఎవరైనా పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇది బాగా పనిచేస్తుంది. నాకైతే పనిచేసింది. నేను ఇది 3rd టైం కదా, నాకు చాలా అంటే చాలా తగ్గిపోతూ ఉన్నది పిగ్మెంటేషన్. అంటే ఫ్రెండ్స్ ఇది పిగ్మెంటేషన్ తగ్గేంత వరకు దీన్ని అప్లై చేస్తూ ఉంటే పూర్తిగా తగ్గిద్దేమో నాకు తెలిసి. ఎందుకంటే నేను ఇది 3rd టైంకి చాలా అంటే ఫస్ట్ టైంకి కొంచెం తగ్గినట్టు అనిపించింది, సెకండ్ టైంకి అలా కొంచెం తగ్గుకుంటూ వచ్చింది. నాకైతే చాలా వరకు తగ్గిపోయింది. ఇంకా నేను అంటే పూర్తిగా తగ్గేంత వరకు అప్లై చేస్తూ ఉండాలి. అంటే వీక్లీ ఒక 3 టైమ్స్ అలా అప్లై చేస్తూ ఉంటే పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుందేమో. ఇంకా నేను ఇంకా ట్రై చేస్తాను. అంటే నాది ఇంకా కంప్లీట్గా అయితే తగ్గలేదు, ఎందుకంటే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది నాకు. ఇంకా నేను ట్రై చేస్తూనే ఉన్నాను. ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే హోమ్ రెమెడీ కదా ఇది, దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి కూడా ఏమి ఉండవు కాబట్టి మీరు ట్రై చేయండి. 10-15 మినిట్స్ అప్లై చేసిన 10-15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకొని చూస్తే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఫేస్. అంటే చాలా స్మూత్ ఉంది. ఇంకా చూడండి బాగుంది కదా, చాలా స్మూత్గా. ఇంకా వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.